ప్రపంచం ఆలోచించాల్సింది ఏంటయ్యా అంటే, మనం ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నాం, సన్నద్ధంగా ఉన్నాము అన్నటువంటిది. చైనా మీదన ఆ మధ్యన ఆగ్రహంతో యాక్షన్ అన్నారు కరోనా టైంలో. కానీ ఎందుకని వెనక్కి వెళ్ళలేకపోయారు అంటే, చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ డామినేట్ చేస్తుంది. అమెరికా, యూరప్ దేశాల యొక్క కంపెనీలన్నీ చైనాలో పెట్టుబడులు పెట్టి, ఇండస్ట్రీస్ పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే చేస్తున్నాయి. అమ్మకాలు యూరప్ దేశాలకు తీసుకొస్తున్నాయి. ఎందుకు అంటే చీప్ అండ్ బెస్ట్ లేబర్ దొరుకుతారు వాళ్ళకి. అక్కడ మన దగ్గరికి వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళకి స్కిల్డ్ లేబర్ 25% ఉన్నారు. మన దగ్గర 5-10% కూడా లేరు. అది అక్కడ చైనా దానివల్ల ఇంకా ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఈ కరోనా తర్వాత చైనాని బ్లాక్ అని చెప్పి ఇవాళ ప్రపంచంలోని 50% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ చైనాలోనే ఉంది. చైనా చేతిలోనే ఉంది. చైనాని ఏమీ చేయలేని పరిస్థితుల్లో యూరప్ దేశాలు ఉన్నాయని చెప్తున్నాడు ఎలన్ మస్క్.